ఏ రకంగా వారు ఆలోచన చేస్తున్నారు, ఏ రకంగా వాళ్ళ యొక్క అహంకారం ముందు నిలబెట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జరిగే పరిణామాలన్నింటి కూడా మోదీ గారు బాధ్యత వహించాలి. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులందరూ కూడా అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? మీరు దీపావళి చేస్తారు, ఈరోజు ఉద్యోగాలు ఇవ్వరు, రైతులకు న్యాయం చెయ్యరు, ఏం చేయలేమంటే హిందూ ముస్లింల మధ్య వైషమ్యం తీసుకొచ్చేసి కేవలం కొట్లాట పెట్టే ప్రయత్నం చేస్తారు తప్ప ఈ దేశాన్ని బాగు చేద్దాం, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనే ఆలోచన వాళ్ళు ఎవరు కూడా లేరు. కేవలం మోదీ ఎట్లా చెప్తే అట్లా వినడం, తలుపుమంటే తలుపడం, ఏం చేయమంటే అది చేయడం తప్ప ఈ రాష్ట్రానికి దేశానికి ఈ కేంద్ర మంత్రివర్గం దేనికి కూడా పనికిరాదు. ఈరోజు స్వయంగా చాలా మంది ఎప్పుడైతే నీట్ పీపుల్ లీక్ అయిందో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా బాధపడుతూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా అనేక రకాల కార్యక్రమాలు చేసిన కనీసం వాళ్ళని పిలిపించి చర్చలు పెట్టిన పరిస్థితి ఈరోజు దేశంలో కనబడుతుంది. కనీసం మోదీ గారు మీడియా కూడా వచ్చి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. అంత భయం ఎందుకు మోదీ గారికి? ఈ యొక్క భయాందోళన వాతావరణం ఎందుకు ఈ దేశంలో సృష్టిస్తున్నారు? ఇది మంచి పరిణామం కాదు. తప్పకుండా బేసరదుగా ఈరోజు మోదీ గారు కావచ్చు, అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు, అదేవిధంగా వారా జాతీయ అధ్యక్షులు కావచ్చు, జరిగిన పరిణామాల మీద తప్పకుండా బాధ్యత వహించాలి. తప్పకుండా నిర్మాణం చేసే అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఈ జరిగే పరిణామాలు భవిష్యత్తులో మేము కూడా చూసుకునే పరిస్థితి లేదు. తప్పకుండా మేము కూడా క్షేత్రస్థాయిలో ప్రజలందరూ కూడా చైతన్యం చేసి మోదీ వ్యతిరేకంగా ఉద్యమం చేయడానికి కంకణబద్ధులు అవుతాం. ఈరోజు మా అధ్యక్షులు మహేష్ కుమార్ గారు మరి ఆల్రెడీ పిలిపివ్వడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. రేపటి నుంచి కూడా మా యొక్క మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, అదేవిధంగా మహేష్ కుమార్ గారు ఆదేశాలు కావచ్చు, వారు ఏ పిలిపించినా క్షేత్రస్థాయిలో కంకణబద్ధులై తప్పకుండా మోదీకి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చెప్పడం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. బీజేపీ నాయకులారా, మీరు అదుపులో ఉండి మరి ఇట్లాంటి కక్ష సాధన పాల్పడే దానికంటే ఈరోజు ఆ సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా సూచన చేస్తూ మరొకసారి రాహుల్ గాంధీ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి తప్పకుండా మీరు క్షమాపణ చెప్పాలి. మోదీ గారు మీ యొక్క పదవికి రాజీనామా చేయాలి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో చాలా రోజుల నుంచి మరి విద్యార్థుల కోరుకుని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా మానవులందరూ కూడా ఆలోచన చేసి రాజీనామా చేయాలని పట్టుబడినా కనీసం దాని చర్యలు తీసుకోమంటే కూడా కనీసం ఒక్క మంది కూడా మాట్లాడుకోవడం శోచనీయం. అదేవిధంగా వాంగ్చుక్ పేరు మన సోనం వాంగ్చుక్ తను ఒక 10-15 రోజుల నుంచి అమర నిరాహార దీక్ష ఎలాంటి ఆహారం తీసుకోకుండా అతను ధర్నా చేశాడు. మరి కనీసం ఏ రోజు కూడా అతన్ని కూడా పిలిపించి పలకరించే పరిస్థితి, బలవంత పరిస్థితులు, బలవంతంగా అతని ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం మీరు ఎన్ని చేసినా తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి లేదు. తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను గద్దెదించి తప్పకుండా గద్దెదించి ప్రజలందరూ కూడా తగిన గురిపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడి నుంచి అయినా బీజేపీ నాయకుల మీ యొక్క వైఖరిని మార్చాలి. తప్పకుండా ప్రతిపక్ష హోదా కలిగిన మా యొక్క రాహుల్ గాంధీ గారిని ఏదైతే అభాసుపాలనే విధంగా ఒక కామన్ వ్యక్తిలాగా అతన్ని అరెస్ట్ చేశారో అలాంటి పరిణామాలు భవిష్యత్తులో ఉండే ఎట్టి పరిస్థితులు మేము చూస్తూ ఉండే పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.